విద్యుత్ ఉద్యోగులు వారు దాచుకున్న సొమ్ము సొసైటీ డైరెక్టర్లకు ఉపయోగపడుతున్నాయని ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈపీడీసీఎల్ విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీలో కొందరు డైరెక్టర్లు తమ చేతివాటం ప్రదర్శించారు. సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకొని 20 కోట్ల వరకు స్వాహా చేశారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సొసైటీలోని మాజీ డైరెక్టరే ఈ స్వాహా పర్వానికి మూలకారకుడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆడిట్ కు ఫిర్యాదు చేసినా మేనేజ్ చేసుకుంటూ దర్జాగా సభ్యుల సొమ్ముకు కుచ్చుటోపీ వేశారని తెలుస్తోంది. ఈపీడీసీఎల్ విశాఖపట్నం సర్కిల్ పరిధిలో విద్యుత్ ఉద్యోగుల కో ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్లు విశాఖపట్నం సర్కిల్, గాజువాక, గోపాలపట్నం ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కో సొసైటీకి అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు ఉద్యోగుల సంఖ్యను బట్టి 7 నుంచి 9 మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ బ్రాంచ్లలో గాజువాక శాఖ అతి పెద్దది. ఇందులో ఈపీడీసీఎల్ తో పాటు చింతపల్లి, సీలేరులోని జెన్ కో ఉద్యోగులు కూడా సభ్యులుగా ఉన్నారు. అయితే గత 4 ఏళ్లుగా విశాఖపట్నం ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో ఉన్న సొసైటీ బ్రాంచ్ ఆఫీస్ నుంచి సభ్యులకు తెలియకుండా ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల వరకు రుణాలు సదరు మాజీ డైరెక్టర్ స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సొసైటీ కార్యాలయం విశాఖ సర్కిల్ ఆఫీసులోనే ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది. సొసైటీ అంటే ప్రైవేట్ సంస్థ కిందే వస్తుంది. మరి ఇన్ని దశాబ్దాల పాటు ఇక్కడే కొనసాగిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. గతంలో ఈ బ్రాంచ్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఓ వ్యక్తి ఉద్యోగుల సొమ్ముని గుట్టుగా స్వాహా చేసినట్లు సమాచారం. సొసైటీలో 800 మంది సభ్యులు ఉండగా ఒక్కో సభ్యుడి పేరుతో 15 లక్షలకు పైగానే స్వాహా చేశారని సమాచారం. ఆయన ప్రస్తుతం ఈపీడీసీఎల్ సీనియర్ అసిస్టెంట్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే 30 మందికి పైగా సభ్యులు ఈ డైరెక్టర్ బాధితులుగా మారినట్లు సమాచారం. రుణాలు తీసుకొని ఎంచక్క డైరెక్టర్ పోస్టు నుంచి తప్పుకొని ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే ఇటీవల కొంతమంది సభ్యులు తమ డివిడెండ్లు, షేర్ క్యాపిటల్ ఫండ్స్, ఇతరత్రా ఆదా చేసిన డబ్బుల గురించి ఆరా తీస్తున్న సమయంలో అప్పటి డైరెక్టర్ బండారం ఒక్కొక్కటిగా బయటపడింది. సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకొని స్వాహా చేసిన సదరు మాజీ డైరెక్టర్ పై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామంటూ పదుల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేశారు. దాదాపు 10 కోట్ల వరకు వసూలు చేసిన డైరెక్టర్ పై అప్పట్లో కేసులు నమోదవ్వడంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అయినా తన వక్రబుద్ధి మారని ఆయన సొంత డిపార్ట్మెంట్ ఉద్యోగుల సొమ్మును వదలలేదు. ఇలాంటి వ్యక్తికి అప్పట్లో డైరెక్టర్ పదవిని ఎందుకు కట్టబెట్టామా అంటూ సొసైటీ సభ్యులు ఇప్పుడు బాధపడుతున్నారని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. సొసైటీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. కార్యదర్శులకు కొందరు బాధిత సభ్యులు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్కామ్ బయటకు రాకుండా గోప్యంగా ఉంచాలని, ఎలాగైనా కొల్లగొట్టిన సొమ్ములు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ వారు హామీ ఇచ్చారు. సభ్యులు మాత్రం తమకు నమ్మకం లేదని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. రాయటం జరిగింది సార్. కోఆపరేటివ్ వాళ్ళకి ఎంక్వైరీ రిపోర్ట్ రాగాలని దాని మీద మేము యాక్షన్, మా తరపు నుంచి మీ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము పెట్టింది కానీ అది కాదు, కోఆపరేటివ్ సొసైటీస్. అది దానికి లింక్ ఎవరు? కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉంది. మాకు కంప్లైంట్ వచ్చింది, దాని మీద మేము ఆల్రెడీ ఎంక్వైరీకి రాసాము. ఎంక్వైరీలో వారు ఏ రిపోర్ట్ ఇస్తే దాని మీద పైకి పంపిస్తాం. పూర్వం ఎప్పటి నుంచో అది ఉందండి. దాని గురించి మరి పైన ముందు ఏమైనా క్లియరెన్స్ వాళ్ళు లేకపోతే ఏమైనా ఇచ్చారో తెలియదు నాకైతే. నేను జాయిన్ అయ్యే సంవత్సరం 3 నెలలు అయ్యింది. పూర్వం ఎప్పుడో మీరు చెప్తున్నారు కదా 20 సంవత్సరాల నుంచి ఉందని చెప్పి, బహుశా ముందున్న వాళ్ళు ఎవరైనా పర్మిషన్ ఇచ్చారో నాకు తెలియదు.